అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సో మన సత్యసాయి జిల్లాలో December 3rd కియా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మన ఒక రాబరీ, ఎక్స్టార్షన్ కమ్ రాబరీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫిబ్రవరి మంత్లో కనగానపల్లిలో కూడా ఒక సేమ్ ఎక్స్టార్షన్ కమ్ రాబరీ కేసు ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ రెండు కేసుకు మధ్యలో కూడా 3 months గ్యాప్ ఉంది. సో ఇది మనకి సూరత్, నార్త్ ఇండియా నుంచి మన బెంగళూరుకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు సంబంధించిన మనీ ట్రాన్సాక్షన్స్ని ఇంటర్వీన్ చేస్తూ ఈ రాబరీ చేయడం జరిగింది. దీనిలో ఫస్ట్ అఫెన్స్లో 2,75,00,000 పోయింది. అదేవిధంగా రెండవది అఫెన్స్ కనగానపల్లిలో 3,05,00,000 వరకు పోయింది. అన్నీ కలిపి కూడా 5,80,00,000 టోటలీ ఈ రాబరీ జరిగింది. దీని మేరకు మనం టోటలీ 10 టీములు ఫామ్ చేయడం జరిగింది. 10 టీములు ఫామ్ చేస్తూ ఈ కేసుని మనం డిటెక్ట్ చేశాము. దీంట్లో టోటలీ 10 అక్యూజ్డ్, టోటలీ ఇన్వాల్వ్ అయిన అక్యూజ్డ్ 21 మంది ఇన్వాల్వ్ అయ్యారు. దానిలో మనం ఈ కేసులో ఎవరు ఇంపార్టెంట్ అంటే ఎవరు ఎంటైర్ ఈ అఫెన్స్ని ప్లాన్ చేశారో వాళ్ళ పైన ఫోకస్ చేస్తూ టాప్ 10 అంటే దీనిలో ప్లానింగ్, ఎవరు మాస్టర్ మైండ్ ఉన్నారు, ఎవరు సిమ్ అరేంజ్ చేస్తారు, ఎవరు లాజిస్టిక్స్ అరేంజ్ చేస్తారు, ఇదన్నీ కూడా ఎవరు కోఆర్డినేట్ చేస్తారో వాళ్ళపైన కాన్సన్ట్రేషన్ పెట్టి టాప్ 10 మందిని మనము ఫస్ట్ ప్రయారిటీగా అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో రిమైనింగ్ 11 మంది కూడా అమౌంట్ కోసము సపోర్ట్కి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇప్పుడు అరెస్ట్ చేయాలి. ఎప్పుడు ఈ టాప్ 10 మందిని మనము అరెస్ట్ చేసామో అప్పుడు ఆ 11 మందికి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలియకపోవడం వల్ల అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఆ 11 మంది కూడా మనకి ఓన్లీ సపోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చారు కాబట్టి వాళ్ళని కూడా మేము త్వరగా అరెస్ట్ చేయడంలో మనకు కష్టమేం లేదు, త్వరగా అరెస్ట్ చేస్తాం. దీనిలో వాళ్ళు అఫెన్స్ జరిగినప్పుడు నుంచి కూడా దీనిలో ఒక కారుని 3 కార్ వచ్చి ఇంటర్వ్యూన్ చేస్తారు. అన్నీ కూడా నేషనల్ హైవేస్లోనే చేస్తారు. ఇంటర్వ్యూన్ చేసిన తర్వాత వాళ్ళు కార్లో ఎవరున్నారో వాళ్ళని ఎక్కడైనా డ్రాప్ చేసేస్తూ దాంట్లో ఉన్న అమౌంట్ని తీసుకొని వెళ్ళిపోతారు. ఇలాగా 2 అఫెన్స్లో కూడా 3 కార్ వచ్చి ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. తర్వాత మేము దాదాపు అరౌండ్ 85 to 90 టోల్ గేట్స్, అరౌండ్ ఆల్మోస్ట్ 450 kilometers ఎంటైర్గా మనం టవర్ డంప్ తీసుకోవడం, టెక్నికల్ అనాలిసిస్ కమ్ సీసీటీవీ కెమెరా అనాలిసిస్ కమ్ మనకి టోల్ గేట్ అనాలిసిస్, ఇది ఆల్మోస్ట్ మనం ధర్మపురి, సేలం, హొస్పెట్, ధర్మపురి, బెంగళూరు, హొస్పెట్, ధర్మపురి, సేలం, కొన్ని కార్స్ మదనపల్లి ద్వారా వెళ్ళినది. ఇది అన్నీ కలిపామంటే అన్నీ కూడా సేలంలో వెళ్ళి జాయిన్ అయినది మనకు అర్థమైంది. సేలం నుంచి మళ్ళీ అన్నీ కూడా కేరళకి వెళ్ళినది మనం ఐడెంటిఫై చేసాం. సో అప్పుడు మనకు అర్థమైందంటే ఈ గ్యాంగ్ అనేది కేరళకి చెందిన గ్యాంగ్ అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత ఈ పాత అఫెన్స్ అన్ని కొన్ని తీసి వెరిఫై చేయడంలో ఇది రాప్తాడులో జరిగినప్పుడు కూడా 2023లో రాప్తాడులో జరిగింది. అదేవిధంగా రీసెంట్గా ఒక దెండులూరు మన ఏలూరు డిస్ట్రిక్ట్లో జరిగినది, అన్నీ కూడా క్లబ్ చేసి చూసినప్పుడు ఇంకా అదర్ స్టేట్స్లో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు, కర్ణాటక, తర్వాత తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఇది అన్ని చోట్ల కూడా వీళ్ళు అఫెన్సెస్ చేసినది మనకు బయటకు వచ్చింది. దాదాపు 6 స్టేట్స్లో ఈ విధమైన ఎన్హెచ్లో వెళ్ళిన వెహికల్స్ని ఇంటర్వ్యూన్ చేస్తూ ఇలాంటి అమౌంట్ని తీసుకున్నదన్న విషయం మనకు తెలిసింది. సో ఆ పాత అక్యూజ్ లిస్ట్ అన్ని తీసుకున్న తర్వాత దీనిపైన మనం ఇన్డెప్త్ అనాలిసిస్ చేయడం జరిగింది. ఈ ఇన్డెప్త్ అనాలిసిస్లో మనకి చాలా ఇంపార్టెంట్ పర్సన్ అయిన సిరిల్ మాథ్యూస్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సిరిల్ మాథ్యూస్ అనే వ్యక్తియే ఈ ఎంటైర్ అఫెన్స్ మాస్టర్ మైండ్. యాక్చువల్లీ ఈ వ్యక్తి పర్ఫార్మెన్స్ కూడా గతంలో ఎక్కడ ఉన్నారంటే గతంలో కూడా నేపాల్లో ఉండడం అనేది జరుగుతుంది. నేపాల్లో ఉన్నదిని కూడా మనం ఐడెంటిఫై చేసాము. తర్వాత నార్త్ ఇండియా అంటే మనకి సిక్కిం, తర్వాత మనకి ఇక్కడ కూడా అంటే మనకి యూపీ, వెస్ట్ బెంగాల్, ఇది అన్నిట్లో కూడా వీళ్ళు ఉండడం అనేది ఐడెంటిఫై చేస్తూ మన కంటిన్యూస్గా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 2 months మనం మానిటరింగ్ చేస్తూ చివరికి ఈ మెయిన్ మాస్టర్ మైండ్ సిరిల్ మాథ్యూస్ని మనం పికప్ చేయడం జరిగింది. దీనికోసం మన టీం చాలా కష్టపడ్డారు. బికాస్ ఈవెన్ దో మనకి కింద లెవెల్లో అంటే ఇప్పుడు నేను ఎవరు అబ్స్కాండింగ్లో ఉన్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అన్నీ మన చేతిలో ఉన్నప్పుడు కూడా మేము ఎవరిని అరెస్ట్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళని అరెస్ట్ చేస్తామంటే మెయిన్ మాస్టర్ మైండ్ అలర్ట్ అవుతారన్న ఉద్దేశంతో పాటు ఈ మాస్టర్ మైండ్నే మనం ఫస్ట్ టైమ్గా పెట్టుకున్నాము. మాస్టర్ మైండ్ అరెస్ట్ చేసిన తర్వాత షియాబుద్దీన్, తర్వాత ఇలాంటి ఒక స్టార్టింగ్ 10 మంది మీకు లిస్టులో ఇవ్వడం జరిగింది. మెయిన్ సిరిల్ మాథ్యూ,
వీళ్ళు 15 కేసులో ఇన్వాల్వ్ అయ్యారు, సిమిలర్ టైప్ ఆఫ్ కేసెస్. నెక్స్ట్ షియాబుద్దీన్ ఆల్రెడీ అరెస్ట్ చేశాము. ఈ వ్యక్తి 19 కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యారు, సేమ్ కైండ్ ఆఫ్ అఫెన్సెస్. తర్వాత ఆసిఫ్ అహ్మద్, ఈ వ్యక్తి లాజిస్టిక్స్ హ్యాండ్లర్. ఆసిఫ్ అహ్మద్ అనే వ్యక్తి ఈ వెహికల్స్ అరేంజ్ చేయడము, మెన్నిని అరేంజ్ చేయడము, కింద లెవెల్లో ఎవరు జస్ట్ ఒక 5 లక్షలు 6 లక్షల కోసం వాళ్ళు సపోర్ట్కి వస్తారు, నంబర్ కోసం వాళ్ళని అరేంజ్ చేయడం అన్నది మన థర్డ్ ఇంపార్టెంట్ ఆసిఫ్ అహ్మద్ చేస్తారు. 4వది శరత్, ఈ వ్యక్తి ట్రాకింగ్ అంటే ఈ ఎంటైర్ వెహికల్స్ని ట్రాక్ చేయడం, మానిటరింగ్ చేయడం కూడా శరత్ అనే వ్యక్తి చేస్తారు. తర్వాత అప్పు కేఎం, ఈ వ్యక్తి కూడా సపోర్టింగ్ గ్యాంగ్ మెంబర్, ఇంపార్టెంట్ పర్సన్, వాళ్ళని అరెస్ట్ చేశాము. శ్రీకాంత్ అలియాస్ విష్ణు, మెయిన్ డ్రైవర్. ఇది యాక్చువల్లీ ఏ అమౌంట్ని వాళ్ళు పికప్ చేస్తారో అమౌంట్ని సేఫ్గా తీసుకొని వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేయడం ఈ విష్ణు అనే వ్యక్తి చేస్తారు. తర్వాత అబు నిషాద్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అబు నిషాద్ ఒక అఫెన్స్లో వాళ్ళు సిమ్ 8 to 10 సిమ్లు కొనుక్కోవడము, దాన్ని ఈ అఫెన్స్కి మాత్రం వాడడము, తర్వాత అది దాన్ని డిస్పోజ్ చేయడము, ఇది కోఆర్డినేట్ చేయడం అబు నిషాద్ అని చెప్పి సిమ్ సప్లైని అరెస్ట్ చేశాము. తర్వాత నిషాద్ విఎస్, తర్వాత ఉన్నికుట్టన్, మునీర్, షినోజ్, వీళ్ళందరూ కూడా ఈ టాప్ 7తో పాటు ఎప్పుడు వాళ్ళకి తోడుగా ఉండి అవైలబుల్ ఉన్న ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 10 మందికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రోల్ ఉంది, దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని హయ్యెస్ట్ కేసెస్ చూసామంటే ఈ సిరిల్ మాథ్యూస్, షియాబుద్దీన్, ఆసిఫ్ అహ్మద్, వీళ్ళు ముగ్గురికి హై నెంబర్ ఆఫ్ మ్యాక్సిమం కేసెస్. ఎందుకు మ్యాక్సిమం కేసెస్ ఉందంటే వీళ్ళే సెంటర్, మాస్టర్ మైండ్, వీళ్ళని చుట్టే అన్ని అఫెన్సెస్ జరుగుతుంటాయి. సో ఒక అఫెన్స్కి తీసుకొని వచ్చిన వాళ్ళని మళ్ళీ ఇంకొక అఫెన్స్కి తీసుకుంటారు, వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ పోతాయని చెప్పేసి ఇది ఒక ఎంఓగా చేస్తారు. సో దీంట్లో ఏంటంటే ఇంకా కూడా మేము దీంట్లో దర్యాప్తులు కంటిన్యూ చేస్తాము. అంటే ఇది జస్ట్ ఇప్పుడు మేము వాళ్ళ దగ్గర నుంచి 1,26 లక్షలని ఇమీడియట్గా మనం ఈ 10 మంది తరపు నుంచి వాళ్ళు కొన్ని ఖర్చులు కూడా పెట్టేశారు. అది కాకుండా మనం ఇమీడియట్గా 1,26 lakhs సీజ్ చేశాము. ఇంకా 11 మంది దగ్గర కూడా సీజ్ చేస్తాము. వాళ్ళు ఇన్వాల్వ్ చేసిన 3 వెహికల్ని సీజ్ చేస్తాము, అది కిందకు ఉంది. ఇంకా ఒక 2 ఇనోవా, ఇంకా కొన్ని అమౌంట్ అని మనం సీజ్ చేయాల్సిన బాకీ ఉంది. అది కూడా కమింగ్ డేస్లో ఎఫర్ట్స్ పెడతాము. మళ్ళీ వీళ్ళని పోలీస్ కస్టడీకి తీసుకుంటాము. పోలీస్ కస్టడీకి తీసుకున్న తర్వాత వీళ్ళు ఎక్కడెక్కడ ఎక్స్పెండిచర్ చేస్తారు, ఏదైనా ప్రాపర్టీస్ కొనుక్కున్నారా, అదన్నీ కూడా ఎంక్వైరీ చేస్తూ ఫర్దర్గా ఇది హైయర్ ఆఫీసర్స్ దృష్టిలో కూడా పెట్టేసి ఈ ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా తీసుకుని వెళ్ళాలన్నది కూడా చూడాలి. ఎందుకంటే ఇది మల్టిపుల్ స్టేట్స్లో ఈ అఫెన్స్ చేస్తున్నారు కాబట్టి ఇదన్నీ కూడా కోఆర్డినేట్ చేసి చేయాల్సిన పని కూడా దీంట్లో ఉంది. సో ఈ క్రైమ్ సత్యసాయి జిల్లా డిస్ట్రిక్ట్ పోలీస్ అండ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ నుంచి వీఆర్ ఫీలింగ్ ప్రౌడ్. అంటే ఇది ఆల్మోస్ట్ 108 days ఈ ఆపరేషన్ని మనం కంటిన్యూస్గా చేసాము. బికాస్ ఎక్కడ కూడా వీళ్ళ అఫెన్స్లో ఏ క్లూస్ కూడా వదిలేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కారు వచ్చింది, కారు ఫేక్ రిజిస్ట్రేషన్ నెంబర్. మనము టోల్ గేట్స్లో చెక్ చేసినప్పుడు ఫస్ట్ టోల్ గేట్లో ఒక నంబర్ ఉంటాయి, సెకండ్ టోల్ గేట్లోనే నంబర్ మారిపోతాయి. సో నంబర్ ఒక్కసారి ఫేక్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయిపోయిందంటే తర్వాత కారు గురించిన డీటెయిల్స్ 0 అయిపోతాయి. తర్వాత నంబర్ ఉందంటేనే కదా మనం పర్సూట్ చేయగలుగుతాము. నంబే ఫేక్ అయినప్పుడు మనం పర్సూట్ చేయలేము. రెండవది వీళ్ళు ఎక్కడ కూడా నార్మల్ కాల్స్ని వాడరు. యాక్చువల్లీ మొబైల్ అనేది వాడినట్టు ఎక్కడ మనకు ప్రూఫ్ ఉండదు. సో తర్వాత మేము టెక్నికల్ డేటాని చెప్పలేము కాబట్టి సో తర్వాత మేము టెక్నికల్ అనాలిసిస్, మన ఐటీ కోర్ టీం కూడా చాలా బాగా కష్టపడ్డారు. దీంట్లో టెక్నికల్ టీం, సత్యసాయి డిస్ట్రిక్ట్ టెక్నికల్ టీం కూడా చాలా ఇన్డెప్త్గా వెళ్ళి ఇది ఒక చెప్పాలంటే నేపాల్ అదర్ ఇంటర్ స్టేట్ కాకుండా ఇంటర్నేషనల్ పరంగా వర్క్ చేసినట్టు. బికాస్ ఈ మెయిన్ సిరిల్ మాథ్యూస్ అనే వ్యక్తి మ్యాక్సిమం డేస్ నేపాల్లోనే ఉంటారన్నది కూడా మేము ఐడెంటిఫై చేస్తాం. తర్వాత ఒక రైట్ టైంలో మనము అరెస్ట్ చేయడం, అలాగా ఫాలోఅప్ చేసేసి అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ ఎంటైర్ టీమ్కి కూడా సత్యసాయి డిస్ట్రిక్ట్ పోలీస్ ఎంటైర్ టీమ్ దీంట్లో ఎవరెవరు కష్టపడ్డారో అందరినేం చెప్పలేము. 10 టీమ్స్ ఫామ్ చేస్తాము. దాదాపు ఒక 70 మంది లాస్ట్ ఒక 105 daysగా దీంట్లోనే ఉన్నాము, అన్ని పక్కన పెట్టేసి. సో టీం కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. ఈ కేసు అనేది ఇక్కడతో పాటు క్లోజ్ అవుతున్న కేసు కాదు. బికాస్ దీంట్లో ఉన్న పాత కేసెస్ ఇప్పుడు ఇంకా వీళ్ళు అరెస్ట్ చేయాల్సిన రిక్వైర్మెంట్స్ కూడా చాలా స్టేట్స్లో ఉంది. అన్ని స్టేట్స్కి కూడా మేము ఇన్ఫర్మేషన్ పంపిస్తాము. వాళ్ళు కూడా వీళ్ళని పీటీ వారెంట్ కనెక్ట్ చేసుకొని ఇన్వెస్టిగేట్ చేస్తారు. సో రిమైనింగ్ రికవరీ, రిమైనింగ్ కంటిన్యూయేషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, రిమైనింగ్ ఒక 11 మంది అరెస్ట్ ఇదన్నీ కూడా ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ మేము చేస్తాం. థ్యాంక్ యూ. ఇది మనకి వేరియస్ ప్లేసెస్ నుంచి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సూరత్, గుజరాత్ నుంచి వస్తుంది, యూపీ నుంచి వస్తుంది. కానీ వస్తున్నదన్నీ కూడా మనకి కర్ణాటక, బెంగళూరుకి వెళ్తుంది. యాక్చువల్లీ అంటే ఇది ఎక్స్పోర్ట్. మన ఎవరు కంప్లైంట్ దీంట్లో 2 కేసులో కూడా కంప్లైంట్ ఇన్నారో వాళ్ళ దగ్గర నుంచి బేస్డ్ ఆన్ అమౌంట్ ఇన్వెస్టిగేషన్ అనేది సెపరేట్ కూడా జరుగుతాయి. ఇప్పుడు ఉన్న ప్రిలిమినరీ ఇన్పుట్ మనకి ఏంటంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ అంటే మనకి జనరలీ స్పైసెస్లో లవంగము ఇదన్నీ కూడా ఉంటాయి. ఇది నార్త్ ఇండియా, సౌత్ ఇండియా ఎక్స్పోర్ట్ బేస్ చేసుకొని
వీళ్ళకి అమౌంట్ ఇక్కడ ఇవ్వడము, వీళ్ళ అమౌంట్ని అక్కడ పంపించడం అనేది ఇట్స్ రెగ్యులర్ ప్రాసెస్ జరుగుతుంటాయి. దాన్ని బేస్ చేసుకుని వస్తున్న అమౌంట్స్ని ఇన్ఫర్మేషన్ పెట్టుకుని వీళ్ళు ఇంటర్వ్యూన్ అవుతున్నట్టు మనకున్న ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. యా, వాళ్ళ దగ్గర రికార్డ్స్ ఉంది, వాళ్ళ రికార్డ్స్ చూపించారు. రైట్, థ్యాంక్ యూ. అవును, మీరు అంటే అంతకుముందు మీరు వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత తెలిసిందా అంతకుముందే వీళ్ళు ఈ రాబరీలో పాల్గొన్నట్టు? లేదు, దాని ముందే ఇట్స్ లైక్ ఇది సైముల్టేనియస్ ప్రాసెస్. అంటే మేము ఎప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళని మేము ఒక సైడ్లో మనకున్న క్లూస్ని బట్టి డిటెక్ట్ చేస్తున్నామో, ఇన్ ద మీన్ టైము వాడు అక్కడ అరెస్ట్ అయిన డేటాని పక్కన పెట్టుకున్నాము. తర్వాత అంటే మన ఆంధ్ర తమిళనాడు వరకు మేము గ్యాదర్ చేయగలిగాము మన ఇన్వెస్టిగేషన్ అప్పుడే. అరెస్ట్ చేసిన తర్వాత రిమైనింగ్ అదర్ స్టేట్స్ కూడా తెలిసింది. దీనిట్లో 21 మంది ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి కొంతమందిని మేము సీసీటీఎన్ఎస్ ద్వారా కూడా మేము ఐడెంటిఫై చేయగలుగుతాం. ఇప్పుడు ఒక కేసులో మనకు కన్ఫర్మ్ అయిన వాళ్ళని కొట్టామంటే రిమైనింగ్ కేసెస్లో ఉన్న వాళ్ళు కూడా డేటా మనకు వచ్చేస్తాయి. అలాంటి కొంతమందిని కలెక్ట్ చేసుకున్నాము, కొంతమంది డేటా లేదు. ఇండివిజువల్గా గ్రూప్గా అదే 15 కేసులు 19 కేసులు ఉన్నాయి కదా సార్ ఒక్కొక్కరి మీద, మొత్తం టోటల్ ఎంత అమౌంట్ వీళ్ళు ఆపరేట్ చేసింటారు అది ఏదైనా ఉందా సార్? అది మన దగ్గర లేదు, బికాస్ అది వేరియస్ స్టేట్స్లో అంతవరకు మేము వెళ్ళట్లేదు యాక్చువల్లీ. అంటే మన కేసు ఓవరాల్ ఐడియా వరకే వెళ్ళాము. ఇప్పుడు వాళ్ళదన్ని కేసు వెళ్ళాలంటే వాళ్ళు అన్ని ఫైల్ చదవాలి, అన్నీ తెలుసుకోవాలి. సో మేబీ ఇది ఒక కంబైన్డ్ దీనిక మేబీ డిఫరెంట్ ఇన్వెస్టిగేషన్ కూడా ఫ్యూచర్లో జరగచ్చు. అంటే అదే ఇప్పుడు వెహికల్స్లో నేను మీకు చెప్పినట్టు దీంట్లో ఎవరు ఆసిఫ్ అహ్మద్ అలియాస్ ఆసిఫ్ ఉన్నారో వాళ్ళే వెహికల్ అరేంజ్ చేసేవాడు. అంటే మీరు ఎది అడుగుతున్నారు? అరెస్ట్ అయిన అంటే అక్యూస్ దగ్గర ఉన్న వెహికల్ గురించి అడుగుతున్నారా, దేని గురించి అడుగుతున్నారు? అంటే లేదు, అది ఇన్వెస్టిగేషన్ ఉంది. ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాతనే చెప్పగలుగుతాం. అంటే ఆబ్వియస్లీ కదా, మీరు 2 కోట్లు ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు మదనపల్లికి తీసుకుని వెళ్ళినా మీరు సేఫ్గా తీసుకుని వెళ్ళాలంటే మీకు ఆల్రెడీ పాత అఫెన్సెస్ అన్నీ జరుగుతున్నాయి కదా. సేఫ్టీ కావాలంటే వాళ్ళు ఈజీగా దొరకడానికి వాళ్ళ సేఫ్టీని వాళ్ళు తీసుకుంటున్నారు. దట్ ఈస్ వాట్ అదే చెప్పాను. అంటే ఎంటైర్ అంటే ఇప్పుడు నేను బ్రీఫ్ చేయాలంటే ఆల్మోస్ట్ ఇది 3 hours పడతాయి ఎంటైర్ కేసు. మెయిన్ దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ సిరిల్ మాథ్యూస్. దట్ ఈస్ ద మాస్టర్ మైండ్. వాళ్ళు ఏ విధమైన టెక్నిక్ యూజ్ చేశారు, జనరలీ ఓపెన్ సోర్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని పెట్టుకునే ఆ వ్యక్తి అంతవరకు వెహికల్స్ని కూడా ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్గా ఎన్హెచ్లో ఏ వెహికల్స్ ఏ టైంకి వస్తున్నాయి అన్నీ కూడా ఆ వ్యక్తి హోంవర్క్ చేశారు. ఓవర్ పీరియడ్ ఆఫ్ 3.5 years to 4 years చేశారు హోంవర్క్. దాన్ని బట్టి ఆ వ్యక్తికి ఆల్రెడీ లిస్ట్ ఆఫ్ వెహికల్స్ కూడా ఆ వ్యక్తికి ఐడియా ఉంది. దాన్ని బట్టి ఆ వ్యక్తి కరెక్ట్గా ఇంటర్వ్యూ చేయగలిగారు. అది మాత్రం కాదు, వాళ్ళు చాలా టెక్నిక్ వాడారు. సో అన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి అన్నీ ఓపెన్గా చెప్పలేము. అదన్నీ బేస్ చేసుకొని హీ డిడ్ సమ్ హోంవర్క్ని బేస్ చేసుకొని కరెక్ట్ టైంలో కరెక్ట్గా ఇంటర్వ్యూ అవ్వగలిగారు. మెయిన్ టోల్ గేట్ డేటా అనేది ఆ వ్యక్తి ప్రాపర్గా పెట్టుకున్నారు. ఇప్పుడు మనకి బాగేపల్లి టోల్ గేట్ ఉంది, తర్వాత గుత్తి టోల్ గేట్ ఉంది. అక్కడ పాస్ అవుతుందా అది కంటిన్యూస్గా మానిటర్ చేయడం, పాస్ అయిన వెంటనే ఎగ్జిక్యూషన్ చేయడం. అందుకే ఎన్హెచ్ టోల్ గేట్స్ని ఆ వ్యక్తి ఒక మెయిన్ పిక్చర్గా పెట్టుకుని ఈ అఫెన్స్ అన్ని చేశారు.